హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను ఈ ఫ్రైని. నేను శుభ్రంగా చికెన్ని వాష్ చేసుకుని ఉంచుకున్నాను. ఒక బౌల్లో తగినంత పసుపు, అలాగే చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారం. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను కాబట్టి చికెన్లోనే వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ధనియా జీరా పౌడర్, అలాగే గరం మసాలా. మీరు కారం కొంచెం తక్కువ వేసుకొని పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పెప్పర్ పౌడర్ అయితే ఏమీ వేసుకోవటం లేదు, అందుకని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెష్గా. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఆ కప్తో ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంక అన్నీ బాగా మిక్స్ చేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా అన్నిటినీ చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. ఆ మసాలా అది అంతా ముక్కలకు పట్టాలి. చికెన్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టకుండా. నాకైతే కర్రీ అంతా ఒక 15 నిమిషాల్లో కుక్ అయిపోయింది. ఇంక నేను దీంట్లో ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోను. సాల్ట్ ఒకటి చెక్ చేసుకొని వేసుకుంటాను.
ఇంకా స్పైసీగా తినేవాళ్ళు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది. ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. వెరీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.